జార్ఖండ్ లో మొదటి విడత పోలింగ్ కు అంతా రెడీ అయింది. ఫస్ట్ ఫేజ్ కింద 43 సీట్లలో ఇవాళ ఓటింగ్ జరుగుతుంది. ఈసారి కూడా రెండు కూటముల మధ్య టఫ్ ఫైట్ ఉంది. జేఎంఎం అవినీతి, బంగ్లాదేశ్ చొరబాట్లను బీజేపీ అస్త్రాలుగా వాడుకుంది. ఆదివాసీల అభిమానం ఓట్లు చీలకుండా గెలిపిస్తుందని ఇండీ కూటమి అంచనా వేస్తోంది. ఈ 43 సీట్లలో గత ఎన్నికల్లో ఎన్డీఏ 17 చోట్ల, ఇండీ కూటమి 26 చోట్ల విజయం సాధించాయి. మొత్తం 81 స్థానాలు ఉంటే మొదటగా 43 చోట్ల బుధవారం పోలింగ్ జరగనుంది. ఓటింగ్ కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది ఈసీ. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. ఈ దశలో 683 మంది నేతల భవితవ్యం ఏంటో 1.37 కోట్ల మంది ఓటర్లు తేల్చబోతున్నారు. పలు చోట్ల ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన సిబ్బందికి జార్ఖండ్ వాసులు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికారు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakamba. We've been here, we've been there, Vekas been just everywhere. వైద్యాల నడుమ వారిని పోలింగ్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగే 43 సీట్లలో గత ఎన్నికల్లో ఎన్డీఏ 17 చోట్ల, ఇండి కూటమి 26 చోట్ల విజయం సాధించాయి. ఆదివాసీ కోటలో ప్రధాన పోటీ ఈసారి కూడా రెండు కూటముల మధ్య ఉంది. అవినీతి, ప్రజాకర్షక పథకాలు, బంగ్లాదేశ్ చొరబాట్లే ప్రధాన అంశాలుగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా తొలి విడతలో పై చేయి సాధిస్తామని ఇండియా కూటమి అంటోంది. పార్టీల మధ్య ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని ఆశిస్తోంది. గిరిజన ప్రాంతాల్లో తమకున్న బలం కలిసి వస్తుందని జేఎంఎం భావిస్తోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సతీమణి జనాకర్షణ ఓట్లు తెచ్చిపెడుతుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ అరెస్టు కావడం తమకు కలిసి వస్తుందని బీజేపీ అనుకుంటోంది. చెంపై సోరెన్ బీజేపీలో చేరడంతో ఆదివాసీ ప్రాంతాల్లో ఓట్లు చీలిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది వారి కూటమిపై ప్రభావం చూపే అవకాశముందని ఎన్డీఏ అంచనా వేస్తోంది. జార్ఖండ్ తో పాటు కేరళలోని వైనాడు లోక్సభకు, ఇతర రాష్ట్రాల్లోని పలు అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్ జరగనుంది. వైనాడు ఎంపీ స్థానం నుంచి ప్రియాంక గాంధీ తొలిసారిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు పోటీగా బీజేపీ నుంచి నవ్య హరిదాస్ బరిలోకి దిగారు. వీరితో పాటు కేరళ, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 13న జరగాల్సిన పోలింగ్ ని ఈసీ రీషెడ్యూల్ చేసింది.